గత ఆదివారం థర్డ్ సెషన్లో నేను నా క్రీస్తు, ఇదే నా ప్రపంచం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుతో బ్రతికేటప్పుడు ఏదో ఆదివారం ఒక 3 గంటలు ప్రభుతో గడిపి తర్వాత నా జీవితం నాది, నా ఓన్ లైఫ్ లీడ్ చేస్తాను అన్నట్లుగా బ్రతకూడదు. ప్రతి గడియ, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి వారం 365 days 24/7 ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దేవుడనే ప్రపంచంలో మనం విహరించేటువంటి వారిగా ఉండాలి. మీకు ఎప్పుడు ప్రార్థనేనా? అవును, ఎప్పుడు ప్రార్థనే. మీకు ఎప్పుడు దేవుడేనా? ఎరగని లోకం మనల్ని ఎలా అంటుంది. మీకు ఇంకొక వ్యాపకం లేదా? ఒక సినిమా, ఒక సరదా, ఓ పార్క్, ఇలాంటి సరదాలు మీకు ఏవీ లేవా? ఎప్పుడు చర్చ్ అంటారు, ఎప్పుడు దేవుడు అంటారు, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు బైబిల్ అంటారు. మీకు ఎప్పుడు దేవుడేనా? ఎస్, మనకు ఎప్పటికీ ఎన్నటికీ దేవుడే మన ప్రపంచమై ఉండాలి. ఆ ప్రపంచంలో విహరించే పక్షులుగా మనం బ్రతకాలి. దేవుడు లేని ప్రపంచం మనకొద్దు. దేవుడు లేని గడియ, దేవునికి దూరమైన ఆ రెప్పపాటు కాలం కూడా మన బ్రతుకులో ఉండకుండా ఎప్పుడు దేవుడు 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 అనే చూడాలి. దేవుడు 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 అని ప్రపంచంలో విహరించే పక్షులుగా, విహరించే వ్యక్తులుగా మనం జీవించే వారిగా ఉండాలి. 365 days 24/7. లోకంలో 2 జీవులు ఉంటాయి, ఉభయచర జీవి, ఏకచర జీవి. విన్నారా ఈ పేరు? ఉభయచర జీవి. కప్పుంది, నీళ్ళలో ఉండగలుగుతుంది, నీళ్ళలో చక్కగా ఈదగలుగుతుంది. అబ్బా, నీళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత చల్లదనం ఉంది, ఎంత కమ్మగా ఉంది, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏసీలో ఉన్నట్లుంది, ఎంత చక్కటి కూలింగ్, నీళ్ళను చూసి ఎంత అద్భుతంగా ఉంది ప్రపంచం అని అనుకుంటుంది. నీళ్ళల్లో నుంచి ఒడ్డుకొచ్చింది అనుకోండి, ఒడ్డును చూసి భూమిని చూసి కూడా అనుకుంటుంది అసలు అది ప్రపంచం అనుకున్నా. అది కాదు, అసలు సిసలు ప్రపంచం ఇది. బాబా బాబా, చూడు భూమి ఎంత అందంగా ఉందో, పచ్చని చెట్లు, రోడ్ల మీద తిరిగే ప్రజలు, ఈలోపు 2-wheeler హారన్స్, కారులు హారన్స్, అబ్బబ్బబ్బ భూమి ఎంత అద్భుతంగా ఉందో కదా అని. ఇది భూమి మీద బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లో బ్రతకగలుగుతుంది. చేప ఉందే, అది ఏకచర జీవి, నీళ్ళల్లో మాత్రమే బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లోనే విహరించగలుగుతుంది, నీళ్ళల్లోనే ఈదుతుంది, నీళ్ళల్లోనే తన మనుగడ కొనసాగిస్తుంది. ఒకవేళ కప్ప బ్రతికినట్లుగా ఇది కూడా బ్రతుకుతాదిలే అని నీళ్ళల్లో నుంచి ఆ చేపను బయటకు తీసి ఒడ్డునేస్తే గెలగెల కొట్టుకులాడుతుంది. గెలగెల కొట్టుకులాడి 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 ఒక 2-3 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. కప్ప బ్రతకగలిగింది, చేప ఎందుకు బ్రతకలేకపోయింది? చేప ఎప్పుడు నీళ్ళల్లోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది, కానీ ఒడ్డున నీళ్లు లేని లోకంలో అది బ్రతకటానికి ఇష్టపడదు. క్రైస్తవుడు ఎప్పుడూ కప్పలాగా ఉభయచర జీవిగా కాక చేపలాగా ఏకచర జీవిగా బ్రతికేటువంటి ప్రజలుగా జీవించాలి. దేవుడు లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, వాక్యం లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, పరిశుద్ధత లేని ప్రపంచంలో నేను బ్రతకలేను. నా దేవునికి దూరమై రెప్పపాటు కాలమైన నేను దూరంగా బ్రతకలేనని నీళ్ళలో నుంచి ఒడ్డునేస్తే చేప ఎలా టపటప కుట్టుకుంటుందో, ఎప్పుడైనా వాక్యం చదవకపోతే నీ ప్రాణం అలా తల్లడిల్లాలి. దిస్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. ఎప్పుడైనా ఉదయం ఏం తొందర ఉంది, సాయంత్రం చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇవాళ చేసుకోకపోతే ఏమైంది అన్నట్లుగా నువ్వు బ్రతకూడదు. నేనంట చేపను ఎప్పుడైనా ఒడ్డున, అమ్మా నీళ్ళల్లో కాకుండా ఒడ్డున 1 గంట సేపు ఉండమ్మా అంటే అది ఉండగలిగిద్దా? అసలు ఒడ్డునేసిన మరుక్షణం నుంచి చెప్పండి ఏం చేస్తుంది? టపా 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 కొట్టుకోవటం ప్రారంభిస్తారు. 1 నిమిషం అయితే చాలు
అది కొట్టుకోవటం ప్రారంభిస్తుంది. దేవుని పిల్లలుగా మనం నీళ్ళు అనే దేవుని సన్నిధిలో, నీళ్ళు అనే దేవునితో నిత్యము బ్రతికే చేపలుగా దేవుని కొరకు మనం జీవించదుం కాక. నా వైపు చూడండి. నేను, నా క్రీస్తు, ఇదే నా ప్రపంచం. కూర్చున్నా ఆయనే నా ప్రపంచం, లేచినా ఆయనే నా ప్రపంచం, త్రోవను వెళ్తున్నా ఆయనే నా ప్రపంచం. ద్రాక్షవల్లిలో కొమ్మ అంటుకొని ఉన్న రీతిగా, ఓ గురువును శిష్యుడు వెంబడించిన రీతిగా ప్రతి క్షణం నా యేసును హత్తుకొని బ్రతుకుతానని యేసుక్రీస్తు అనే ప్రపంచంలో మన విహరించే వ్యక్తులుగా బ్రతుకుదుము కాక. అందుకనే యేసుక్రీస్తు వారు మూడవది వినండి యోహాను సువార్తలో మాట్లాడుతూ నేను మిమ్మల్ని దాసులుగా చూడాలనుకోవట్లా, మీరు నాకు దాసులు కాదు. అలాగని మీరు నాకు భక్తులుగానే చూడాలనుకోవట్లా, దానికి మించి నాకు విశ్వాసులుగానే చూడాలనుకోవట్లా, దానికి మించి మీరు నాకెవరో తెలుసా, నా స్నేహితులు అంటాడు. మీలో ఎవరైనా జెర్మియా నా స్నేహితుడు అని అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. మా తల్లి నీకు దండం పెడతానమ్మా. ఆ భావన ఉన్నా ఆ స్వతంత్రత ఉండదు కదా. ఆ భావన ఉన్నా సరే, వాళ్ళిద్దరు చేయెత్తారు. మీలో ఎవరైనా జెర్మియా నా క్లోజ్ ఫ్రెండ్, ఒకసారి నిలబడరా, చిన్న నిలబడు. ఆడిదో నా ఫ్రెండ్ అంటమ్మా, చూడండి నా ఫ్రెండు. మరి వందనాలు చెప్పరా నాయన అంటే, నేను చెప్పంటేనే చెప్తావు, అవును ఫ్రెండు కదా, ఉంటుందిలే స్వాతంత్రం. ఏమండి, ఒక పిఎం దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ అయినా అని అంటంతో ఎడచూస్తాడో తెలుసా, నువ్వేంటి, నీ బతుకేంట్రా, నా ఫ్రెండు నువ్వు తిరస్కారం చేస్తాడే. భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవుడు, ఆకాశమును సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకొని సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్న సర్వలోక చక్రవర్తి నిన్ను స్నేహితురాలిగా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిన్నొక స్నేహితుడిగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు భక్తులు కాదు, మీరు నాకు విశ్వాసులు మాత్రమే కాదు, వాటికి మించి యేసుతో నీకు నాకు ఉండాల్సిన బంధాన్ని ఎలాంటి బంధంతో పోల్చారో తెలుసా, మీరు నా స్నేహితులు. క్రైస్తవులు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మా నీ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగారు అనుకోండి, అదే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 2 జళ్ళ చేత ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అదే పద్మ నా క్లోజ్ ఫ్రెండు, నా థిక్ ఫ్రెండు. అదే గొలిగాలు ఆడేటప్పుడు మనోడు ఫ్రెండ్ ఉన్నాడు, బెల్లం కూడా ఆడేటప్పుడు వాడు చెప్పు వద్దన్లా, కానీ మొదటి స్థానం ఎవరిదై ఉండాలో తెలుసా, నీ యేసుదై ఉండాలి, నీ యేసుదై ఉండాలి, నీ యేసుదై ఉండాలి. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. బైబిల్లో దేవుని స్నేహితులు అని పిలువబడిన వారు 2 ఉన్నారు, 3 ఉన్నారు మొత్తం చెప్పాలంటే. కానీ వాస్తవంగా బైబిల్ అంతటిలో దేవుని స్నేహితుడు, దేవుడే నా ప్రపంచం, నేను నా ప్రపంచం నా దేవుడే అన్నట్లుగా బ్రతికిన ఆ భక్తుల్లో మొట్టమొదటివాడు అబ్రహాం. ఈ మాట అబ్రహాం చెప్పలేదు. అబ్రహాము దేవుని స్నేహితుడట అని ఎవరో చెప్పలేదు. సాక్షాత్తు అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడే, అబ్రహాము ఏ దేవునితో స్నేహం చేశాడో ఆ దేవుడే సాక్షాత్తు చెప్తూ ఇలా అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ ఆగుదాం. నాతో కలిసి చెప్పండి, నా స్నేహితుడైన
అబ్రహాము సంతానమా అంటే దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? నోరు తెరవాలి. అబ్రహాంతోనా? మనతోనా? భక్త మహాశైలరా, అక్కడ రాసిన మాట ఏంటి? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఎప్పటోడు సార్? ఆదికాండంలో ఉన్నవాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి చెందినవాడు. ఒకసారి ఆలోచించండి, యెషయా గ్రంథం ఎప్పటిది? క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలోది. అబ్రహాము చనిపోయిన 1300 సంవత్సరాల తర్వాత అబ్రహాము పిల్లలైన ఇశ్రాయేలుతో చెప్తూ, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, అమ్మా దేవునితో ఒక స్నేహితుడిగా నువ్వు బ్రతుకు. నువ్వు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పిల్లల పిల్లలకు ఆదుకునే తన హస్తాన్ని దేవుడు చాపుతాడు. ఈ స్థితిలో అబ్రహాము సంతానం ఒక భయంతో ఉన్నారు. చూడండి, అక్కడ 9వ వచనం 10వ వచనంలో అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనయు నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నాతో కలిసి చెప్పండి, నీకు తోడై ఉన్నాను, భయపడకో, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఓ 50 సంవత్సరాలు గడిచిన తర్వాత, అరే వాళ్ళ నాన్న మీ నాన్న అప్పుడు మీ తాత పలానా వాళ్ళ తాత స్నేహం చేశారట అని చెప్తే, ఏమండి 50 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నారు, రెడ్డి ఎవరు రాజు ఎవరు? ఈ మాట విన్నారు ఎప్పుడైనా? రెడ్డి ఎవరు? వాళ్ళు ఎప్పుడో జమానా వాళ్ళండి, వాళ్ళ విషయం ఇప్పుడు ఎందుకండి అని అంటాను. చూసారా? 1300 సంవత్సరాల చరిత్ర క్రితం ఉన్న అబ్రహామును గుర్తుకు తెచ్చుకొని వాళ్ళ పిల్లలతో మాట్లాడతాడు, భయపడకో, మీకు తోడుగా ఉన్నా, మీకు సహాయం చేస్తా, దిగులు పడకో, మిమ్మల్ని బలపరుస్తా, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటా. మమ్మల్ని ఎందుకు ఆదుకుంటావయ్యా? నాతో స్నేహం చేసిన నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, నా దాసుడు నా స్నేహితుడైన అబ్రహామును బట్టి నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని అంటున్నాడు. అమ్మా, అయ్యా, ఉభయచర జీవిలాగా అటు దేవుడు ఇటు లోకం అన్నట్లుగా నువ్వు బ్రతకకుండా, ఇటు సినిమాలు అటు దేవుడు అన్నట్లుగా బ్రతకకుండా, అటు పాపం ఇటు పవిత్రత అన్నట్లుగా బ్రతకకుండా, కొంత సాతానుకు బానిసగా కొంత దేవునికి బానిసగా ఉభయచరగా నువ్వు జీవించక, చావైనా బ్రతుకైనా యేసుతోనే బ్రతుకుతా, యేసు కొరకే బ్రతుకుతా, యేసుక్రీస్తు అనే ప్రపంచంలో నేను విహరిస్తా. ఆయన నా దేవుడు మాత్రమే కాదు, దానికి మించి ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దానికి మించి నేను ఆయనకు భక్తుని మాత్రమే కాదు, దానికి మించి ఆయన నాకు ప్రభువు మాత్రమే కాదు, దానికి మించి ఆయన నా స్నేహితుడై ఉన్నాడు. ఆయనతో ఒక స్నేహబంధం ఏర్పరచుకుంటానని ఒక స్నేహితురాలిగా నువ్వు బ్రతికితే, ఒక స్నేహితుడిగా నువ్వు బ్రతికితే, నువ్వు చనిపోయినా నీ స్నేహబంధాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లల పిల్లలను దేవుడు కరుణించటం ప్రారంభిస్తాడు. నాకు ఒక అతిశయం, నన్ను కన్న తండ్రి వాళ్ళు ఉభయచర జీవులు కాదు. ఇటు లోకం అటు దేవుడు రెండింటినీ ఆస్వాదించుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళు కాదు. భక్తిలో తల్లి తల్లే, తండ్రి తండ్రే. నేనంట ఆ తండ్రి దేవునికి స్నేహితుడిగా బ్రతికేడు గనుక ఆయన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పిల్లలను తప్పకుండా నా దేవుడు కరుణిస్తాడు.
నేను నా తండ్రి గురించి చెప్పానే అమ్మా, అంతకంటే గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, అలా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని గూర్చి మాట నాలే, మా అమ్మ మా దేవునికి స్నేహితురాలు, మా నాన్న దేవునికి స్నేహితుడు, ఒక స్నేహబంధంతో దేవుని సన్నిధిలో బ్రతికారు కనుక వాళ్ళ భక్తిని బట్టి టిల్ డేట్ ఈ రోజుకి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. టిల్ డేట్ ఈ రోజుకి దేవుడు బలపరుస్తున్నాడు. టిల్ డేట్ ఈ రోజుకి దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఈ రోజుకి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మా పితరుడు, మా తండ్రి దేవునిని స్నేహించిన స్నేహితుడు. మన పిల్లలు మనల్ని గూర్చి ఆ మాట అనగలిగితే అంతకు మించిన ధన్యకరమైన జీవితం మానవ జీవితంలో మరొకటేది లేదు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు స్నేహితుడు అని అన్నాడు కదా, అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలవటానికి కారణం ఏంటి? దీన్ని బలపరుస్తూ క్రొత్త నిబంధనలో కూడా యాకోబు భక్తుడు ఇదే మాట అంటాడు. సరే, విషయం ఏంటండి, ఎందుకు అబ్రహామును దేవుని స్నేహితుడు అన్నాడు? అబ్రహాము దేవుడనే ప్రపంచంలో ఎలా వ్యవహరించాడు? స్నేహితుల మధ్యలో పరస్పర నమ్మకం. ఒక మనిషి తోబుట్టు నమ్మినా నమ్మకపోయినా, రక్త సంబంధి నమ్మినా నమ్మకపోయినా, ఒక వ్యక్తిని మాత్రం తప్పకుండా నమ్ముతాడు. ఎవరిని నమ్ముతారు? ఎవరిని ఎక్కువ నమ్ముతాడు? స్నేహితుడిని తప్పకుండా నమ్ముతాడు. కానీ ఈ కాలంలో నిజమైన స్నేహాలు అరుదు. నాకు తెలిసి స్నేహానికి నిలువుటద్దం నమ్మకమైన స్నేహితుడు. స్నేహితుడంటే ఎలా ఉండాలి? స్నేహానికి నిలువుటద్దం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని స్నేహాలు నమ్మక ద్రోహం జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో, మన భారతదేశంలో ఒక ఆట ఉంది, దాని వివరాలు నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినట్లుగా మీరు వెంటనే మాట్లాడుకోగలుగుతారు. భారతదేశం ఆ ఆట అంటే ఒక పిచ్చి. అందులో 2 క్రికెటర్లు ఉన్నారు. ఒక అతను కీపర్, మంచి బ్యాట్స్మెన్. అదే ఆటలో ఇప్పుడు ఆ ఆట ఏదో చెప్పినట్టున్నా కదా, పేపర్ లీక్ అయిపోయింది. దేవా నన్ను క్షమించిన ఆయన. సరే, ఎంత దాకా వచ్చిందా కాపటం ఎందుకు? అద్భుతమైన ఆటగాడు. ఒకానొక సందర్భంలో నేను విన్నది, ఒంటి చేత్తో భారతదేశాన్ని గెలిపించి క్రికెట్ T20 మ్యాచ్లో వరల్డ్ కప్ అందించిన వారిలో ఈ వ్యక్తి ప్రధాన భూమిక పోషించాడు. అదే క్రికెట్ మ్యాచ్లో సేమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఎక్కువైంది. ఈ మొదట ఆయనకి ఆల్రెడీ వివాహమైంది. ఈ స్నేహితుడు తరచుగా ఈయన ఇంటికి రావటం, కలిసి భోజనం చేయటం, ఈ స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ అమ్మా నాన్నలను పరామర్శించటం. స్నేహం పెరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రెండవ అతను మొదటి ఆటగాడి భార్య మీద కన్నేశాడు, ప్రేమించానని చెప్పాడు. పెళ్ళై అనేక కాలాలు కాపురం చేసిన భార్య ఆ భర్తను విడిచిపెట్టి రెండో వ్యక్తిని వివాహం చేసుకొని ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు, అవసరం లేదు. స్నేహం ముసుగులో ఎంత మోసం జరిగింది! స్నేహం ముసుగులో తన కౌగిట్లో ఉన్న భార్యను లాగి తన భార్యగా చేసుకొని జీవితంలో ఒక మాయని మచ్చ తెచ్చిన వ్యక్తిగా మిగిలిపోయాడే. లోకపు స్నేహాలు మోసం. అన్ని స్నేహాలు అలా ఉంటాయని నేను అనను. లోకపు స్నేహాల్లో నష్టం, లోకపు స్నేహాల్లో ఏదో ఒక కీడు, ఏదో ఒక అపాయం, ఏదో ఒక ప్రమాదం పొంచుంది. స్నేహితుడు అంటే, హితుడు అంటే మంచిని కోరేవాడు స్నేహితుడు. సహజంగా చాలామంది స్నేహితులు ఎక్కడ స్నేహం అవుతారో తెలుసా? అగ్గిపుల్ల దగ్గర. అనండి, ఎందుకో అగ్గిపుల్ల దగ్గర? తెలిసిన వాళ్ళు చెప్పండి. భలే కరెక్ట్గా చెప్పారు. సొట్ట వెలిగించుకోవటానికి. ఎక్కడ స్నేహితులు? సిగరెట్ వెలిగించుకునే కాడ. ఈ సిగరెట్ వెలిగించుకునే కాడ ఎంత ఫ్రెండ్స్ అవుతారో, స్మోకింగ్ కాడ ఎంత ఫ్రెండ్స్ అవుతారో.
నేను చాలాసార్లు చెప్పా, మా ఫ్రెండ్ ఒకడు, జనవరి 1 మన స్నేహానికి గుర్తుగా మనం మందు తాగాల. నాకు అలవాటు లేదురా, నువ్వు తాకపోతే మేము తాగంరా అన్నారు. తాకపోతే తాకరా, వద్దని దేవుడు, నేను మాత్రం తాకనన్నా. ఈలోపు ఒకడు ఏమన్నాడు తెలుసా, నువ్వు తాగనంటే మందు బాటిల్ పగలగొట్టుకొని పొడుచుకొని చచ్చిపోతారా అన్నాడు. నేనేం తక్కువ తినలా, చచ్చిపోరా, వద్దని దేవుడు, చచ్చిపోరా. హితం కోరే స్నేహాలు చాలా తక్కువ. నా హితం కోరి ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ, నన్ అదర్ దాన్ హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయనివాడు. ఈ స్నేహంలో మోసం ఉండదు. నీవు మోసం చేస్తావేమో కానీ, నీవు నమ్మక ద్రోహం చేస్తావేమో కానీ, ఈ స్నేహితుడు ఎప్పుడు ఎవరికి ఎన్నడూ నమ్మక ద్రోహం చెయ్యడు. అందుకనంట, అమ్మా, ఎవరినో ప్రేమించానని ఎవరినో నువ్వు నమ్మిన దానికంటే, నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టాలు, నా రక్త సంబంధికులని ఎవరినో నువ్వు నమ్మిన దానికంటే నమ్మకత్వానికి నిలువుటద్దం యేసుక్రీస్తును నమ్మి నా స్నేహితుడు అని అబ్రహాము సాగినట్లుగా విశ్వాస జీవితంలో నువ్వు సాగే కృపదేవుడిచ్చును గాక. అబ్రహాము ఎలా సాగాడు? పరస్పర నమ్మకం అని చెప్పే కదా, స్నేహం అంటేనే నమ్మకం అని చెప్పే కదా అబ్రహాము దేవుని స్నేహితునిగా చేసుకున్నాడు. ఆ స్నేహితుడు ఒకరోజు వచ్చి, ఏదో అంటారు కదా, మన భాషలో చెప్పాలంటే సావు కప్పుడు చల్లగా చెప్తారు అని అంటారు చూసారా, అట్లాగే చల్లగా ఒక మాట చెప్పాడు. అబ్రహామా, నువ్వు నాకు స్నేహం చేయాలంటే, నువ్వు నా స్నేహితుడిగా ఉండాలంటే, నీ జన్మభూమిని, నీ తండ్రి ఇంటిని, నీ అన్నదమ్ములను, నీ అక్కచెల్లెలను విడిచిపెట్టి, ఈ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరు అన్నాడు. అబ్రహాం ఆ మాటిని ఇట్లా, నేను విన్నది కరెక్టో కాదు అని చెప్పి ఇట్లని, ఇంకోసారి చెప్పండి అయ్యా అని ఉంటాడు. అబ్రహమా, ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇదే, నాతో స్నేహం చేయాలనుకుంటున్నావా? నేను చూపించబోయే దేశానికి బయలుదేరు అన్నాడు. వినండి, బైబిల్ ఏం తెరవాల్సిన అవసరం లేదు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, అబ్రహాము ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరి వెళ్ళెను అని రాసింది. ఒకసారి చెప్పండి అన్నమాట, మొత్తం పెద్దగా చెప్పాలి. అబ్రహాము ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరి వెళ్ళెను. అబ్రహాము మెసొపొతేమియాలో బయలుదేరేటప్పుడు కనాను అనే దేశం ఒకటి ఉంది అన్న సంగతి దేవుడు చెప్పలా. ఆ కనానులో భూభాగం ఎలా ఉంది అది చెప్పలా. మెసొపొతేమియా నుంచి కనాను దేశానికి ఎంత దూరమో అది చెప్పలా. అక్కడ పాడి పంటలు ఎట్లా ఉంటాయో అది చెప్పలా. నా వైపు చూడాలి, ఆలోచించండి. అక్కడ మనిషి బ్రతకటానికి జీవనోపాధి ఉందో లేదో అది చెప్పలా. ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు మీ సొంత ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక హైదరాబాద్ ఉందని తెలిసి వచ్చారా, తెలియకుండా వచ్చారా? ఎవరా పుణ్యాత్ముడు? తెలియకుండా వచ్చిన పుణ్యాత్ముడు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, మీకు పూలదండేసి శాలువా కప్పి సన్మానం చేసి రేపు పేపర్లు వేపిస్తాం. ఎవరైనా ఉన్నారా? వచ్చేటప్పుడు ఎన్ని ఎంక్వైరీలో డ్యూటీ ఎక్కడ దొరికిద్ది, ఏ కంపెనీలో దొరికిద్ది, ఎక్కడ ఉండొచ్చు, ఎన్ని ఎంక్వైరీలు చేసి హైదరాబాదులో బ్రతకటానికి ఉద్యోగాల ఆధారాలు ఉన్నాయి అని తెలుసుకొని వచ్చారా, తెలియకుండా వచ్చారా? ఏమండి అట చూస్తున్నారు? అది చెప్పాలి. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరిన ఏకైక వ్యక్తి అబ్రహాం. ఎందుకో తెలుసా? నేను నమ్మింది ఎవరిని? స్నేహితుడిని. ఆ స్నేహితుడు ఎవరు? నా హితం కోరేవాడే కానీ నా కీడు కోరేవాడు కాదుగా. నా మేలు కోరేవాడే కానీ నా కీడు కోరేవాడు కాదుగా. నా క్షేమం కోరేవాడే కానీ నా క్షేమాన్ని కోరినవాడు కాదుగా. నన్ను ఆశీర్వదించేవాడే కానీ శాపానికి అప్పగించేవాడు కాదు కదా. ఇంత నమ్మకమైన స్నేహితుడు నాకు దొరికిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు, ఏ ఊరు తీసుకెళ్తావు, ఆ ఊరిలో పరిస్థితులు ఎట్లుంటాయి, నా స్నేహితుడు నేను ఎట్లా అడగగలిగేది?
నా స్నేహితుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు. పెద్దగా చెప్తాం ఆమెన్. అమ్మా, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎవరైనా బయలుదేరతారా? ఒకవేళ మీరే బయలుదేరారు, బస్సు ఎక్కారు, ఆ బస్సు అలా మూవ్ అయ్యేటప్పుడు కండక్టర్ వస్తాడు, టికెట్ మిమ్మల్ని అడగరులే అమ్మా, ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆంధ్రాలో కూడా ఇదే కృప విస్తరించిందట. ఇది కనుక మా వాళ్ళకి తెలిస్తే ఈ మేసాలు తీసేసి విగ్గొకటి పెట్టుకొని పురుషుడు స్త్రీ వేషం వేయకూడదన్న వాక్యం ఒకటి అడ్డొచ్చింది, కానీ లేకపోతే మనం చీర కట్టుకోలేమా అన్న? కట్టుకుంటారా? సరే, బస్సులో కూర్చోక మునిపే టికెట్ కండక్టర్ గారు వస్తాడు కదా, టికెట్ బాబు ఎక్కడికి అని అడిగారు. కండక్టర్ని చూసి ఏమో మరి అని అన్నారు అనుకోండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దించాలి, మీ స్టాప్ ఏంటి, టికెట్ ఎక్కడికి తీయమంటారు అని అంటే ఆ టికెట్ కండక్టర్ని చూసి ఏమోనండి మరి అని అన్నారు అనుకోండి. ఏం టెన్షన్ పడకమ్మా, ఈ బస్సు ఎర్రగడ్డ మీదగానే వెళ్తుంది, అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంది, ఆ మెంటల్ హాస్పిటల్ కాడ దించుతాను అని అంటాడా అనడా? ఎవరైనా ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడో తెలుసుకోకుండా బయలుదేరుతాడా? అలా బయలుదేరిన ఏకైక వ్యక్తి ద గ్రేట్ అబ్రహాం. ఎందుకో తెలుసా? తన స్నేహితుడిని అంత నమ్మాడు. వచ్చి చూస్తే కొండలు లోయలు కలిగిన దేశం, నన్ను ఇలాంటి దేశానికి తీసుకొస్తావా అని దేవుని మీద ఆయాసపడలా. ఎందుకో తెలుసా? నా స్నేహితుడు ఎన్ని నేలకు తీసుకొచ్చాడు, కానీ నా స్నేహితుడు ఎవరో తెలుసా? ఎండిన నేలను కూడా ఏదేనుగా మార్చగలిగినటువంటి వాడు. అందరూ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. లోతు భూమిని నమ్ముకొని సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు సారవంతంగా ఉందని అటువైపు వెళ్ళాడు. లోతు భూమిని నమ్ముకున్నాడు, అది సారవంతమైన భూమిని, సారవంతమైన భూమిని నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా మార్చగలిగిన దేవుని తాను నమ్ముకున్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో అనేక మంది స్నేహితులు నేను మోసం చేశారా? ప్రాణానికి ప్రాణం అని ప్రాణం తీసిన వ్యక్తులుగా మారిపోయారా? మంచి స్నేహితుడని కలిసి వ్యాపారం చేస్తే లాభం వచ్చిన తర్వాత డబ్బంతా తాను తీసుకొని మనకు అప్పులు మిగిలిపోయాయని ఆస్తిలో ఆదాయంలో వాటా ఇవ్వకుండా నీ బ్రతుకులో నమ్మక ద్రోహం చేసి నీకు అప్పులు మిగిల్చారా? లోకంలో ఏ స్నేహితుడైనా నిన్ను ముంచాడేమో. నేను ప్రకటించే నా యేసయ్య మునిగిపోయిన ఒక్కొక్క బ్రతుకును లేవనెత్తటానికి ఆయన శక్తి కలిగినటువంటి. ఎంత మునిగిపోయినా, ఎంత మునిగిపోయినా, ఎంతగా కోరుకుపోయినా, జీవితాంతం కష్టపడిన ఈ అప్పులో నుంచి నేను బయటకు రాలేనేమోనయ్యా, ఈ ఆర్థిక ఇబ్బందులో నుంచి రాలేమోనయ్యా, సమస్యల వలయంలో చిక్కుకున్నానయ్యా, స్నేహితుడని నమ్మి మోసపోయా, బంధువు అని నమ్మి మోసపోయా, సొంత అక్క, సొంత చెల్లి, సొంత తమ్ముడు, సొంత అన్న, సొంత రక్త సంబంధికులని కొన్ని పరిస్థితుల్లో అడుగుపెట్టి ఈరోజు నష్టపోయానయ్యా. ఎవరు చూసినా నన్ను ముంచేశారు. ఆ స్థితిలో ఉన్నారా? ఓ శుభవార్త, ప్రపంచమంతా నిన్ను ముంచేసిన నేను ప్రకటించే నా దేవుడు భూమి యొక్క ఏ కొనల్లో ఉండి నువ్వు వాక్యం వింటున్నా, భూమి యొక్క ఏ చిట్ట చివరి స్థలంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నా, పరలోకం నుండి దేవుడు తన హస్తాన్ని చాపి మునిగిపోయిన నిన్ను నిశ్చయంగా ఈ దినం దేవుడు లేవనెత్తునుగాక. ఎంత కూరుకుపోయావో, ఎంత దిగిపోయావో అంతకంటే శ్రేష్టమైన ఎత్తుకు నిలవబెట్ట శక్తివంతుడి దేవుడు. అయితే నీవేమనాలో తెలుసా? ఉభయచర జీవిని కాదయ్యా, నీవే నా ప్రపంచం అనండి. వినపల్లా? ఇంకోసారి, నా ప్రపంచం నీవే. నీ ప్రపంచంలో విహరించే పక్షిని నేను. నీవు లేని లోకాన నేను బ్రతకలేను. నా శ్వాస, నా ఆలోచన, నా తలంపు,
కూర్చున్నా లేచినా నీ తలంపులతో బ్రతుకుతానయ్యా. నీకు దూరమై రెప్పపాటు కాలం కూడా నేను బ్రతకలేనయ్యా. పక్షి ఆకాశంలో విహరించినట్లు, చేప నీళ్ళల్లో ఈదినట్లు నీ ప్రపంచంలో నేను విహరిస్తానయ్యని ఆయన్ని స్నేహితుడిగా చేసుకుని బ్రతికే భాగ్యం దేవుడు మనకిచ్చును కాక. స్నేహితుల మధ్య ఎప్పుడు దాపరికాలు ఉండవు. ప్రతిదీ ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఎవరి దగ్గర చెప్తారు? అమ్మ చెప్పాలి. నాన్నతో చెప్పని విషయాలు కూడా ఎవరితో చెప్తారు? ఇప్పుడు అబ్బాయి సిక్కిపోతున్నాడు, ఎందుకు చిక్కిపోతున్నాడు నాన్న అడిగితే ఏమి లేదు అంటాడు. అమ్మ వచ్చి అడిగినా ఏమి లేదు అంటాడు. ఎంత అడిగినా చెప్పకపోతే అప్పుడు అమ్మా నాన్న ఏం చేస్తారు? కర్ర తీసుకొని కొడతారా? ఎవరయ్యా మనిషి? ఆ జమానా పోయిందన్న, కర్ర తీసుకొని కొట్టే జమానా పోయింది. ఏం చేస్తారు? ఆడి ఫ్రెండ్ ఎవరో ఉంటారు కదా, ఆయన్ని పిలిచి ఎందుకు ఈడు ఇట్లా ఉన్నాడో. మా స్నేహితుడు ఒకడు 121 పెళ్లి సంబంధాలు చూశారు. అడిగి పెళ్లి సెట్ కాల. వాళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని పిలిచి అయ్యా ఏ సంబంధం చూసినా కాదంటున్నారు, అసలు వీడికి అమ్మాయి ఎట్టుండాలో ఒకసారి అడగండి అయ్యా అన్నారు. మేము కూర్చోబెట్టి రే మీ నాన్న ముసలితనంలో ఉన్నారు, ఆయన చనిపోయేలోపు నీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, నీకు అమ్మాయి ఎట్లుండాలిరా? అమ్మాయి ఎర్రగా ఉండాలా అంటే ఎర్రగా ఉండాలి అంటంతో అన్నాడు. మరి నల్లగా ఉండాలా అది కూడా కాదు అన్నాడు. బాగా చదువుకొని ఉండాలా? చదువుతో నాకు సంబంధం లేదన్నాడు. బాగా క్యాష్ పార్ట్ అయి ఉండాలా? డబ్బుతో నాకు సంబంధం లేదన్నాడు. గొప్ప కులంతో నాకు సంబంధం లేదన్నాడు. ఒక 10-15 పాయింట్లు అడిగి ఇంక అడగటానికి ఏ పాయింట్ మిగల్లా. అప్పుడు అడిగాం, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎట్టుండాలి చెప్పరా అన్నాం. అప్పుడు నా వైపు చూడండి, అప్పుడు మా వైపు చూసి అంటాడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపర్ అంత లావు అంత పొడుగుండాలన్నాడు. మీరు నా పేరు, నేను మా ఫ్రెండ్ మాత్రం ఏమిరా ఇంకోసారి చెప్పు, ఏమిరా ఏమన్నావు? మీ ఏలూరులో జరిగిన సంగతే ఏమిరా ఇంకోసారి చెప్పు అని అంటే, అరే ఇందాక చెప్పే కదరా, నేను చెప్పే కదా ఇందాక, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. గోల్డెన్ వర్డ్స్ ఇంకోసారి చెప్పరు. ఒరే మాకు కాస్త శివుడు ఎక్కువ, ఇంకోసారి చెప్పరా, ఈ ఒక్కసారికి చెప్పు, ఇంక అడగరా అంటే, నేను చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపర్ అంత లావు అంత పొడుగుండాలి అన్నాడు. రే ఇదే నీ రహస్య జీవితం ఏదున్నా నీ యేసుతో చెప్పు. నువ్వు జయించలేని పాపం ఏదున్నా, నువ్వు బయటకు రాలేని బలహీనత ఏదున్నా, నువ్వు జయించలేని శోధన ఏది నిన్ను ఆవరించినా, అది సెల్ ఫోనా, అది ఫోర్నోగ్రఫీయా, వాట్సాప్ స్టేటస్సా, పదే సెల్ ఫోన్ తాకే బలహీనత, తండ్రిగా చెప్తున్నా ఒక మోహపు చూప, ఒక అమ్మాయిని గురించిన ఆలోచన, సెక్సువల్ థాట్స్దా, ఏ బలహీనతలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు? నీ బలహీనత ఇంకొకరికి చెప్తే చీచి తెల్లబట్టలు వేసుకుంటాడు ఇట్టటోడా అని అసహించుకుంటారేమో. ఎవడేదో గొప్ప భక్తి పర్రాలంటే ఏవోకున్న బలహీనత ఇదా, చిచి ఇంత భక్తిహీన రాలా అందరూ చీచా అంటారేమో. నీ గుండె చప్పుడు నా దేవునికి వినిపిస్తే చీచా అనే దేవుడు కాదు, చెయ్యి చాపి నీ రహస్య పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చి వెలుగు సంబంధిగా నేను నిలవబెట్టగలిగిన శక్తివంతుడైన దేవుడు. శోధించబడే ప్రతి వారికి ఆయన సహాయకుడు. అగైన్ ఈ మాట చెప్తున్నాను, శోధించబడే ప్రతి వారికి ఆయన సహాయకుడు. ఎంత ఘోర పాపినైనా చూసి ఇడు బతుకు దుర్మార్గం రా, రే ఇంత దుర్మార్గంగా బ్రతికావా, బుద్ధిలోనోడా, ఇంత నీచుడువా
అని నా దేవుడు ఎవరిని తృణీకరించడు, త్రోసివేయడం. ఎందుకో చెప్పమంటారా? యవన తమ్ముళ్ళారా, యవన చెల్లెళ్ళారా, మన యవన శరీరంతో ఉన్నప్పుడు మనం ఎలా శోధించబడతామో 2000 సంవత్సరాల క్రితం అన్ని విషయాల్లో నీ దేవుడు నీ వలే శోధించబడ్డాడు. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంటే చక్కగా అర్థం చేసుకోగలడో అనేది ఎంత వాస్తవమో, శోధించబడే నీ బాధ సరిగ్గా అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి, శోధించబడి శోధనకు లొంగకుండా శోధనలో జయించిన ఏకైక వ్యక్తి నీవు నమ్ముకున్న నీ దేవుడు. ఏ రహస్య పాపం నీ నిలుబడి చేస్తుంది తమ్ముళ్ళు? చూడండి, ఏ రహస్య పాపం నిన్ను దేవుల్లో ఎదగకుండా కృంగదీస్తుంది? ఏ బలహీనత నిన్ను వెనక్కి లాగుతుంది? ఎదగాలని ప్రయత్నం చేస్తున్నావు, బలపడాలని ప్రయత్నం చేస్తున్నావు, ఉన్నత శిఖరాల్లో భక్తిలో నిలవాలని ఎన్నో రకాలుగా ఆరాటపడుతున్నావు. ఇంత ఆరాటపడిన ఏదో ఒక బలహీనత నిన్ను వెనక్కి లాగుతుంది కదూ. నేను వెనక్కలాగే బలహీనత ఏంటో ఒక్కసారి దేవుని దగ్గర గుర్తుకు తెచ్చుకో. చించినాడు బ్రిడ్జి కట్టక మునుపు అంతర్వేది పాలెం నుంచి నర్సాపూర్లో ఒక బార్ షాప్ ఉందట. ఆ రాత్రిపూట ఆ తెడ్డేసుకొని అంతర్వేది పాలెం నుంచి గోదావరి నది మీదుగా ఆ బ్రిడ్జి మీద గోదావరి నది మీదుగా ఆ బలకట్టు మీదుగా గోదావరి నది మీదుగా ఆ పడవతో ప్రయాణమై నరసాపురం వచ్చారు. ఆ ఒడ్డున పడవ కట్టేసేటప్పుడు లంగరు కట్టి చెట్టుకో దేనికో కొమ్మకు కట్టి నరసాపూర్ వెళ్ళారు. మందుబాబులు ఇద్దరు ఫుల్గా తాగారు. ఇక మాట్లాడుకున్నారు, బావా వెళ్దామా? వెళ్దాం బావమరిది అనుకున్నారు. మొత్తానికి బావమరిదులు ఈ ఓడలోకి రానే వచ్చారు, కూర్చున్నారు, వచ్చారు, తెడ్డి ఆడిస్తూ ఉన్నారు. మంచి ఊపి మీద వెళ్ళిపోతాం, ఇంకా ఫుల్గా పండుకుందామని ఆడిస్తూ ఉన్నారు. ఒడ్డు రాట్లా, రే బామరిది సరిగా తెడ్డి ఆడించరా అన్నారు. నేను ఆడిస్తున్నా, నువ్వే సరిగా ఆడించట్లేదు అనుకుంటా ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు, తెడ్డి ఆడిస్తూ ఉన్నారు. అద్భుతం, తెల్లారిపోయింది. విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడున్న వాడు అక్కడే ఉందంట. రాత్రి అంతా తెడ్డేసిన ఒక్క అంగుళం కూడా వాడ ముందుకెళ్ళలేదంట. రంకులు రాట్నం తిరిగినట్టుగా అక్కడక్కడే తిరుగుతుంది, కానీ ముందుకెళ్తా ఒకవేళ వెనక్కి ముందుకెళ్ళిన వెనక్కి వస్తుంది. ఏమిరా బాబు అని మొత్తానికి తెల్లారేదాకా తెడ్డేశారు కదా. ఈ మందు బాబులకు నిషా పోయింది. ఏమిరా రాత్రి అంతా తెడ్డేసినా వాడ ముందుకెళ్ళలేదని చూస్తే ఆ లంగరుకు కట్టిన తాడెప్పది ఇలా తాడు అట్లాగే గట్టి ఉంది కదా. ఆ తాడు కట్టేసిన తాడు అట్లాగే పెట్టుకొని రాత్రంతా తెడ్డాడిస్తారు. నీవు కొన్ని పాపపు కట్టులో బ్రతుకుతూ ప్రార్థననే తెడ్డ వాడించేవేమో. కొన్ని బంధకాలతో బంధించబడి, కొన్ని రహస్య పాపాలతో బంధించబడి తెడ్డు బాగానే ఆడించావు, చక్కగా ఆడించావు, చక్కగా ప్రార్థన చేసావు, చక్కగా ఉపవాసం ఉన్నావు, రాబడిలో ప్రతి నెల నమ్మకంగా దశంభాగం ఇస్తున్నావు, అన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉన్నావు. కొన్ని బంధకాలు నేను కట్టిపడేసాయే, నీ గమ్యస్థానానికి చేరకపోవటానికి కొన్ని బంధకాలు అడ్డుగా ఉన్నాయి. యేసు నామం పేరిట ఈ మధ్యాహ్నం వాక్యం వింటుండగా ఒక్కొక్క బంధకం తెంచబడునుగాక, ఒక్కొక్క కట్లు విప్పబడునుగాక. సాతాను ఏ రహస్య పాపాలలో నిన్ను బంధించాడో ఆ రహస్య పాపం ఏంటో నీ దేవునికి తెలుసు. వెరీ నెక్స్ట్ నీకు బాగా తెలుసు. నీకు బాగా తమ్ముళ్ళారా, దేవుడు నిన్ను చేదరించుకోవడం, దేవుడు నిన్ను అసహించుకోవడం, ఇదయ్యా నా స్థితి, కొంచెం సహాయం చేయవా? గుండె లోతులో నుంచి అడిగితే శోధించబడే ప్రతి వారికి నా దేవుడు సహాయకుడు. ఎందుకో తెలుసా? ఆయన మనవలే పెద్దగా చెప్పండి అన్నమాట, పెద్దగా చెప్పాలన్నమాట. వినపడలేదమ్మా, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. దాని ముందు మరోసారి, మనవలే
రెడీ 1 2 3 స్టార్ట్. చెప్పండి ఇప్పుడు. అంటే అన్ని విషయాల్లో శోధించబట్టం అంటే ఏంటి? దాన్ని ఎక్కువ నేను వివరం చెప్పలేను, ఎందుకంటే నా ప్రభు నా కోణంలో చూపించలేను. మోహపు చూపును జయించడం ఎంత కష్టమో నీ యేసయ్యకి తెలుసు. ఒక సెక్సువల్ థాట్ ఎలా జయించాలో, ఆ శోధన ఎలా ఉంటుందో నీ యేసయ్యకి తెలుసు. ఒక అమ్మాయిని గురించి అపవిత్రమైన ఆలోచన మనస్సులో పెట్టుకోవటం ఎలా ఉంటుందో, అన్ని విషయాల్లో మనలాంటి శరీరంతో ఉన్నాడు గనక అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కానీ శోధనకు లొంగిపోలేదు, శోధన చేతిలో ఓడిపోలేదు. శోధనను జయించిన జయవీరుడుగా ఆయన నిలవబడి ఆయన మనకు ఒక సవాలు విసురుతాడు. బిడ్డలారా, నేను జయించినట్లుగా మిమ్మల్ని జయవీరులుగా నేను నిలవబెడతా, మిమ్మల్ని విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగిస్తా. నేను ఎలా జయవీరుడిగా నిలవబడ్డానో నేను మిమ్మల్ని జయవీరులుగా నిలవబెడతా. కానీ మీరేం చేయాలో తెలుసా? స్నేహితుడు తన స్నేహితునితో రహస్యమంతా చెప్పినట్లుగా నీ రహస్యం, నీ గుట్టు, నీ అంతరంగిక విషయం ఏదుందో దాన్ని నువ్వు చెప్పగలిగితే, విన్నారు ఈ మాట, దాన్ని నువ్వు చెప్పగలిగితే త్రోసివేయకుండా తన బాహుబలత చాపి, నేను ఇందాక చెప్పే కదా, షుగర్ పేషెంటు ఇంకో షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి, జూనియర్ షుగర్ పేషెంట్ కాదు, సీనియర్ షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి, అన్న మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవడో సూదులు పెట్టి అరికాళ్ళలో పొడిచినట్టు వస్తుందన్న, చటుక్కుమని కాలు వెనక్కి లాగుతా మెలకు వచ్చేస్తుందన్న. ఓసారి ఏసన్న గారు మా నాన్నగారితో మాట్లాడతా, మా నాన్న, అన్న ఆరోగ్యం బాగుందా, ఎట్లా ఉందన్న మీ ఆరోగ్య స్థితి అంటే, అప్పుడు ఏసన్న ఒక మాట అన్నారట, బాగానే ఉందన్నా కానీ ప్రశాంతంగా నిద్ర పట్టదో, మంచి గాఢ నిద్రలో ఉంటాం, ఎవడో సూదులు తీసుకొని కస అరికాళ్ళలో పొడిచినట్టుగా అనిపిస్తుందన్నా, షుగర్ కదా అట్లా ఉంటుందన్నా అని అంటే, మా నాన్న విని అన్నాడంట, అన్న నాకు కూడా అట్లాగే ఉంటుంది. అంటే ఆయన బాధ ఎవరు అర్థం చేసుకోగలిగారు? ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చెప్పారు అనుకోండి, ఈయన ఎప్పుడు చూసినా మంచమేనే పండుకొని ఉంటాడు, నిద్రపోలేదు అంటాడేంటి, కళ్ళు మూసుకొని లేడా? నీకు కళ్ళు మూసుకున్నదే తెలుసు కానీ ఆయన అనుభవించిన బాధ ఏం తెలిసింది? ఏం షుగర్ పేషెంట్కు సూదులు పొడిచినట్టు ఉంటుందా? నాకు లేదే, నీకు షుగర్ లేదుగా, నాకు లేదు అని అంటాం. ఒకటి బాధ ఎవడు సరిగ్గా అర్థం చేసుకోగలడంటే, ఆ బాధ అనుభవించిన వాడే సరిగ్గా అర్థం చేసుకోగలడు. బిడ్డ, నా వైపు చూడు, తల్లి, తమ్ముడు, చెల్లి, అన్న, ఈరోజు ఏ విషయంలో నువ్వు శోధించబడుతున్నావో ఉన్న చోటే, అయ్యా నాకున్న శోధనిది, దీనిలో నుంచి బయటకు రాలేకపోతున్నా, నాకు విడుదల దయచేయ్యా అని నీ గుండెల్లో ఉన్న రహస్యాన్ని దేవుని దగ్గర నువ్వు విప్పగలిగితే, ఎప్పుడూ కాదు, ఈ మధ్యాహ్నమే దేవుడు తన బాహు నీ పట్ల చాపబోతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నమే తన హస్తాన్ని చాపి, ఏ బంధకాలలో నువ్వు బంధించబడ్డా ఈ దినమే విడుదల దినముగా నా దేవుడు చెయ్యునుగాక. ఎప్పుడు దాపరికాలు ఉండో. ఆ స్నేహితుడు ఎంత గొప్పోడో తెలుసా? సొదొమ గొమొరాని కాల్చబోయే ముందు ఆలోచించాడు. సొదొమ గొమొరాకి మరి కాల్చడానికి వెళ్ళేటప్పుడు సొదొమ గొమొరాలో వాళ్ళ బంధువు లోతున్నాడే, మరి ఈ సంగతి నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను దాస్తానా? బిడ్డలారా, నీ రహస్యమంతా నువ్వు దేవునికి చెప్తే, నీకు చెప్పకుండా నీ ఇంటిలో దేవుడు ఏది చేయడు. ఒకసారి పెద్దగా చెప్పండి, బెనే రికార్డు ఒకసారి చూడు. నీవు ఆయనతో స్నేహం చేస్తే నీ ఇంటిలో జరగబోయేది ఏదైనా, అది మేలైనా కీడైనా, ఒకవేళ కీడు జరగకపోతే ముందుగా తెలియచేస్తాడు. నువ్వు ప్రార్థన చేయటంతో ఆ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు.
ఒకవేళ కొన్ని దేవుని చిత్తంలో ఉన్నాయా, మనం అంగీకరించాలి. నాన్న కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాడు, చనిపోయే క్షణాలకు ఆయన పూర్తిగా అనారోగ్యంతో ఉన్నాడు అని నేను చెప్పలేను, అలాగని పూర్తిగా ఆరోగ్యవంతుడు అని చెప్పలేను. ఒక 6 నెలల నుంచి నేను అటు చూసినప్పుడల్లా వచ్చే సంవత్సరం వరకు నాన్నని నేను చూడగలుగుతానా అని అనుకునేవాడిని. అనుకోవటం అంటే నాకున్న అనుమానాన్ని బట్టి కాదు, నా హృదయంలో దేవుడు కలుగు చేసిన ప్రేరేపణ. అంటే నా దగ్గరకు వచ్చి మీ నాన్న ఇంకో సంవత్సరంలో చనిపోతాడు అని చెప్పలా, నా చెవుల దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడను. ఆ ఆత్మదేవుడు అంతరంగంలో ఉండి మాట్లాడటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీలో కొంతమందికి ఆ అనుభవం తెలుసు. నేను దైవ సేవకురాలికి చెప్పాను, నాన్న ఎక్కువ కాలం బ్రతకడమ్మా, తమ్ముళ్ళకి అన్నకి వాళ్ళ పిల్లలకి ఒక మాట చెప్దామని అనిపిస్తుంది, నాన్న ఎక్కువ కాలం బ్రతకడని. ఆ మాట చెప్తే వాళ్ళు భయపడతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్దాం అని అనుకుంటే నా లోపటి నుంచి దేవుడు మాట్లాడిన మాట. దేవుడు మాట్లాడటమే కాదు, దానికి నేను సాక్షిని, మీలో అనేక మంది సాక్షులు. కొడుకును తండ్రి ఎలా చూసుకుంటాడో వృద్ధాప్యంలో ఆ తండ్రిని పిల్లలందరూ కొడుకులాగా చూసుకున్నారు. కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, కొడుకులు కానీ అంత మంచిగా చూసుకుంటారు. ఇంత మంచిగా చూసుకునేటప్పుడు మంచిగా చూసుకోండి అని నేను చెప్తే, అంటే మేము మంచిగా చూసుకోవట్లేదని అన్నకేమన్నా బాధ అనిపించిందా అని వాళ్ళు ఎక్కడ అనుకుంటారో, వాళ్ళ మనసులు ఎక్కడ గాయపడతాయోనని నేను వాళ్ళకి ఆ మాట చెప్పలా. అంతకంటే ఎక్కువ చూసుకున్నారు. తమ్ముడు సురేష్ చెప్పారు కదా, కొన్ని సందర్భాల్లో ఆ తండ్రి స్నానం చేసుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్తే లాట్రిన్ శుభ్రం చేసుకోలేని రోజుల్లో కూడా కోడళ్ళే కూతురులాగా మారిపోయి అంత శుభ్రం చేసే తండ్రిని. అయితే నేను గ్రహించా, ఒక 6 నెలల నుంచి, ఒక 3 నెలల నుంచి ఆయనతో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే ఆ ఫోన్ రికార్డ్ చేసేవాడిని. నాకు ఫోన్ రికార్డ్, ఈ రికార్డు రేపు ఇప్పటికైనా పనికి వస్తుంది, వాడు ఆ రోజు ఆ మాట అన్నాడు కదా అని ఇలా రికార్డ్ చేసే అలవాటు దేవుని కృప ఎప్పటికీ నాకు లేదు. నాన్నది ఒక్కటి రికార్డ్ చేసేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా, నాన్న స్వరం మొగబోయిన తర్వాత మా నాన్న ఇలా మాట్లాడేవాడు కదా, నాన్న స్వరం ఇలా ఉండేది కదా, ఇలా గుర్తుకు తెచ్చుకొని జ్ఞాపకాలుగా ఉండటానికి ఆయన వాయిస్ రికార్డ్ చేయాలని రికార్డ్ చేయటం ప్రారంభించాను. జనవరి 1వ తారీఖు ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలనుకున్నాం. వచ్చాడు. కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి వచ్చాడు. ప్రార్థన చేయించుకుందామంటే ఆయాసమయ్యా, చేయలేకపోతున్నాను అన్నాడు. సరే, ఇంటికి వచ్చిన తర్వాత నేను దైవజనరాలు, ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. నేను ఎబినేజర్ అన్నా, లేకపోతే పెద్దోళ్ళు ఇక్కడ అన్నోళ్ళు ఉన్నారు, సుధాకర్ అన్న, సామ్యుల్ అన్న, జాన్బాబు అన్న, ఈ అన్నోళ్ళు, అబ్రా, వీళ్ళందరూ ఎవరున్నా వాళ్ళని చూసినప్పుడు నన్ను బట్టి వాళ్ళ మనసులు ఎప్పుడు బాధపడకూడదయ్యా. అలాగని వాళ్ళు వృద్ధులు అని నేను అనలేను. ఎబినేజర్ అని ఎప్పటికీ నాకు యంగ్స్టరే. ఆమెనా? యేసురత్నం అని ఎప్పటికీ నాకు యంగ్స్టరే. అంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా, ఆరోగ్యంగా బ్రతకాలి, ఇంకా సేవ అభివృద్ధి వాళ్ళు కళ్ళతో చూడాలి. ఎప్పుడు నా దేవుని దగ్గర అది కోరుకుంటా. పెద్దవాళ్ళ మనసు గాయపరచడానికి నేను సాధ్యమైనంత వరకు ఇష్టపడను. చివరికి ఎవరి హృదయాల్లో కూడా నా వలన బాధ కలగకూడదు. ఆడేమనుకుంటే నాకెందుకు, ఆడుకోనికి ఇసుక, ఇలాంటి దరిద్ర బుద్ధి నాకు ఉండదు. దేవుని దయ కావాలి. దేవుని దయతో పాటు మీకు 2 కావాలా? దేవుని దయ ఒకటి ఉంటే చాలా. దేవుని దయ ఒకటి ఉంటే చాలు కదమ్మా, అంతే కదా. అంటే జనం చేత తిట్టించుకుందాం అంటారా? దేవుని దయ కావాలి. దేవుని దయ పొందినవాడు ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా పొందుకోగలుగుతాడు. ఆమె